బెంగాల్‌లో అయితే లెక్క తేలుస్తున్నారు. మమతా బెనర్జీ జోలికి పోవట్ల. ఆమెను ఎవరన్నా ఏదన్నా అంటే దాని వలన ఆమెకి మరింత సింపతి వస్తుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఆ టైంలో జనతా ప్రభుత్వం ఏర్పడితే, ఆ తర్వాత ఆమె ఎమర్జెన్సీ టైంలో చేసిన అరాచకాలకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే, దానివల్ల సింపతి వచ్చి మళ్ళీ గెలిచినటువంటి పరిస్థితి. మన దేశంలో ఎదవలకైనా సరే జైలుకి పోతే సింపతీలు వచ్చేస్తుంటాయన్నమాట. అట్లాంటి సిట్యుయేషన్ మమతా బెనర్జీకి రాకుండా ఆమె జోలికి పోకుండా ఆమెని అడ్డుపెట్టి అరాచకాలు చేసినటువంటి అభిషేక్ బెనర్జీ జాతకాన్ని బయటకు తీస్తున్నారు. 2024 ఎలక్షన్స్‌లో అభిషేక్ బెనర్జీ డిక్లేర్ చేసిన ఆస్తులు 2.3 కోట్ల రూపాయల మూవబుల్ అసెట్స్ అంటే కార్ల, ఇతరం అట్లాంటివి. 36 లక్షలు అప్పులున్నాయని, 1.4 కోట్లు ఏడాదికి ఆదాయం ఉందని చెప్పాడు. ఇప్పుడు అతని ప్రాపర్టీస్ చూస్తే దానికి 10 ఉన్నాయి. ఓ రకంగా అంబానీలు, అదానీలతో పోటీ పడగలడు. అనేక ఆస్తులున్నాయి. ఇప్పుడు ఆ లెక్కలు తీస్తున్నారు.